హమాస్ తీవ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్ నష్టపోతే ఇజ్రాయెల్ దానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆ టైంలో హమాస్ తీవ్రవాదుల మీద దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ని ఆపించడం కోసమని లెబనాన్ నుంచి హెజ్బుల్లా, యెమెన్ నుంచి హౌతీ, సిరియా నుంచి హౌతీ హెజ్బుల్లా, అదే సందర్భంలో ఇటు హమాస్ వరుసపెట్టి దాడులకు పాల్పడుతున్నారు. దాంతో ఇజ్రాయెల్ రక్షణ కోసం అని చెప్పేసి యుద్ధ నౌకల్ని తీసుకుని వచ్చింది అమెరికా. దానికి సపోర్ట్గా మరికొన్ని యుద్ధ నౌకలు వచ్చినాయి. వాటి మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసి విఫలమైనటువంటి తీవ్రవాద సంస్థలు దాని మీద దాడి చేయడం కంటే ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న వాణిజ్య నౌకల మీద దాడి చేస్తే అప్పుడు వాళ్ళందరూ ఆయా దేశాల వాళ్ళు ఒత్తిడి తెచ్చి అమెరికాని వెనక్కి తగ్గేలా చేస్తారన్నటువంటి ప్రయత్నం చేశారు. 15 వాణిజ్య నౌకలు దెబ్బతీస్తే దాంతో 10 దేశాలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కాపాడే ప్రయత్నం అమెరికా చేస్తుంది. అందులో భాగంగా హౌతీ తీవ్రవాదులు ఒక షిప్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ మిస్సైల్స్ని అడ్డుకుంది అమెరికా. ఆ తర్వాతన అక్కడికి చిన్న చిన్న బోట్లలో వెళ్ళి ఆ షిప్ని క్యాప్చర్ చేయడానికి హౌతీ తీవ్రవాదులు ప్రయత్నిస్తే వాళ్ళని కాల్చి చంపింది. 2 బోట్లను ముంచేసింది. 3వ బోట్లో పారిపోయారు హౌతీ తీవ్రవాదులు. 10 మంది హౌతీ తీవ్రవాదులు చచ్చారు. దానికి ప్రతీకారంగా ఇప్పుడు మరొక వైపున ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఎవరైతే అమెరికాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అమెరికా ఎయిర్ బేస్ మీద దాడికి పాల్పడ్డారు. ఇరాక్లో యుఎస్ ఫోర్సెస్ ఎట్ ఎయిన్ అల్ అసద్ బేస్ in western Iraq were targeted at dawn on January 1, 2024. The attack on a US-run airbase was carried out by the Islamic Resistance in Iraq. The US-occupied Ain al-Assad airbase is located in Iraq's western province of Anbar. The Iraqi militant group claimed to have hit the target of the US-run airbase. మేము దాడి చేశామని ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ చెప్తుంది. గతంలో కూడా ఇట్లాగే చేసినప్పుడు అమెరికా ఘాట్ అయినటువంటి స్ట్రోక్ ఇచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.